శాసనసభ్యులు గణేష్ గారికి ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 సంవత్సరాల 3 నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా 5 గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, పేదవాడికి విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంటు, 108 ఈ 5 పథకాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికోసం మొట్టమొదటగా దేశంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు. కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము ఉచితంగా అందించే కార్యక్రమం ఆ రోజుల్లో ఆయన చేస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం పార్టీ స్థాపించిన మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి నాణ్యమైన వైద్యము వాళ్ళ ఇంటికాడే అందించే విధంగా, వాళ్ళకి ఉచితంగా విద్యను అభ్యసించే విధంగా, ఉచితంగా వైద్య సౌకర్యం ఇచ్చే విధంగా, టెస్టులు చేయించి ఉచితంగా మందులు ఇచ్చే గొప్ప కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. పేదవాళ్ళు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉండాలని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశారు. వాటిని ముందుకు తీసుకుపోతూ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా అమలు చేసి పేదవాడికి వాళ్ళ ఇంటికే అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మరీ ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆస్తులపైనే కాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూడా తగలబెట్టి విధ్వంసం చేసే కార్యక్రమం రాక్షస ఇది మన రాష్ట్రంలో కొనసాగుతుంది. మీరు విగ్రహాలు ధ్వంసం చేయొచ్చో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానేత చేసిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజల్లో ఆ గుండెల్లో ఉన్న ఆయన పేరుని, ఆయన సంతకాన్ని చెరిపేయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా విగ్రహాలు విధ్వంసం చేసిన సంఘటనలకి ఎదుర్కొని ఏ విధంగా విగ్రహాలు స్థాపించారో, మొన్న గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహం తొలగించిన 24 గంటల్లోపు మళ్ళా కొత్త విగ్రహాన్ని స్థాపించి మళ్ళా రాజశేఖర రెడ్డి గారిపై ఉండే అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఈ వైఎస్ఆర్ విగ్రహాలని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని విధ్వంసం చేశారో, రాబోయే రోజుల్లో త్వరలో ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళా పునఃస్థాపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి వీళ్ళ విధ్వంసకాండకి చర్మగీతం పాడే విధంగా కూడా అన్ని చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, నాయకులు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఓటమి పాలైనా సరే ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడదాం, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దాం, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందించే విధంగా రాబోయే రోజుల్లో కూడా పోరాటం చేస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు విధ్వంసానికి గురైనయో అవన్నీ కూడా పునఃస్థాపించే కార్యక్రమం చేద్దాం. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి పేరు మళ్ళా ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజల్లో చేరే స్థాయిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వీళ్ళు చేసిన దాడుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా
అధికార పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి పార్టీలు మూడు కూడా కలిపి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తున్నారో వాటిని కూడా ప్రతిఘటించే రోజు వస్తుంది. తప్పకుండా వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. అందుకే మొన్న మా నాయకుడు చెప్పాడు, ఇంకా ఎక్కడైనా విధ్వంసకాండ కొనసాగే పరిస్థితి ఉంటే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందంటే శాంతి భద్రతలు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటిని తక్షణమే ఆపే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్.